అందరికీ నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. వృషభ రాశి వారికి 11, 12, 13, 14 తేదీల వారికి వీళ్ళకు పెద్ద ఊహించని అయితే పెద్ద ట్విస్ట్ అనేది జరగబోతుందండి. అనుకోని జీవితాన్ని తిరగతిప్పే, అంటే మీకు అనుకోకుండా మీ జీవితాన్ని తిరగతిప్పే సంఘటన ఇది కనుక మీరు మిస్ చేసుకుంటే చాలా అంటే చాలా నష్టపోతారనమాట. వృషభ రాశి వారి గురించి ఎంతో ఇన్ఫర్మేషన్ని సేకరించి మరి ఈ వీడియోలో మీకోసం క్లుప్తంగా వివరించడం అయితే జరిగింది. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు ఫుల్ డీటెయిల్స్ అనేటివి అర్థమవుతాయన్నమాట. దానికంటే ముందు వీడియోకి అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వృషభ రాశి వారి గురించి మనం వ్యక్తిగతంగా మాట్లాడుకోవాల్సి వస్తే కనుక వృషభ రాశి వారు చాలా అంటే చాలా మంచివారు అని చెప్పి ఇక్కడ చాలా అనే మాట 10 సార్లు వాడినా కూడా తప్పు లేదనమాట. ఎందుకంటే అంత మంచివారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఒకరికి అన్యాయం చేద్దామే, ఒకరికి మోసం చేద్దామే, ఒకరి తల మీద కాళ్ళు పెట్టి తొక్కి మనం పైకి లేద్దామే, ఒకరి యొక్క ఏడుపులతోటి బ్రతుకుదామే, ఒకరి యొక్క డబ్బుని లాక్కొని ఆశించి బ్రతుకుదామే అని చెప్పి కలలో కూడా ఊహించారు. వృషభం అంటే ఎద్దు, మనందరికీ తెలిసిన విషయమే. ఎద్దు ఎంత పని కోసం ఉపయోగించుకుంటారో మనకు కూడా ఆ విషయం తెలిసిందే. కాబట్టి అది చాలా కష్టజీవి. దానికి ఎంతటి తిండి పెడతారో అంతకి డబుల్ దాని చేతిలో పని చేయించుకుంటారు, వ్యవసాయం చేయించుకుంటారు. అంటే దాన్ని పొలం దున్నడానికి వాడతారు, పళ్ళు మోయడానికి వాడతారు, బస్తాలు మోయడానికి వాడతారు. ఇలా మనం చెప్పుకుంటూ పోతే కనుక ఒక ఊరి నుంచి ఒకరికి ప్రయాణం చేయించుకోవడానికి వాడతారు. దాన్ని ఏదైనా అవసరమైతే 4 దెబ్బలు వేసి అయినా సరే దాని చేత పని చేయించుకుంటారు. ఇలా వృషభ రాశి వారిని ఎవరు కొట్టకపోయినా కానీ వాళ్ళకు మనసు కలిగిన గాయాలన్నిటివి ఎన్నో ఉన్నాయి జీవితంలో. చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో రకాలైన సమస్యలు, కష్టాలు, ఆటుపోట్లు అన్నిటినీ కూడా ఎదుర్కొని వారి యొక్క రెక్కల కష్టం మీద ప్రతి రూపాయిని కూడా సంపాదించుకొని వారికంటూ ఒక ప్రత్యేకమైన స్థాయిని, ఒక ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరచుకునే సమాజంలో సంఘంలో ఒక పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న వారిలో వృషభ రాశి వారు కూడా ఒకరుంటారు అని చెప్పుకోవచ్చు అన్నమాట. వీరు ఎంత పని చేసినప్పటికీ కూడా, ఎంత కష్టపడినప్పటికీ వీరి స్వతహాగా ఏ సుఖాన్ని కూడా అనుభవించారనమాట. మేము పుట్టింది కష్టం కోసమేనా అని చెప్పి ఎవరినైనా కానీ మనం వేలెత్తి చూపించాలి అని చెప్పి అనుకుంటే అందులో మొదటి స్థానంలో వృషభ రాశి వారు ఉంటారని చెప్పుకోవచ్చు అనమాట. అందరి కష్టాలను వీరి దగ్గరకు వచ్చి పంచుకుంటారు, అందరి అవసరాలు వీరి చేత గడిపించుకుంటారు. అందరూ కూడా వీరిని ఎన్ని రకాలైన వాడుకోవాలి అంటే అన్ని రకాలుగా వాడుకుంటారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా వీరికి అవసరం వచ్చినప్పుడు మేమున్నాము అని చెప్పి ధైర్యాన్ని ఇచ్చి ఆదరణగా నిలబడేవారు చాలా తక్కువ మందే ఉంటారు అని చెప్పుకోవచ్చు అన్నమాట. కాబట్టి వృషభ రాశి వారి గురించి మనం ఎక్కువగా చాలా అంటే చాలా కష్టజీవులు, చాలా మంచివారు ఇలా మనం చెప్పుకునే, అంటే వీరికి ముఖ్యంగా ఇలా చెప్తున్నాను అంటే మీ యొక్క స్నేహితులలో కానీ సన్నిహితులలో కానీ, లేదంటే భర్తగా లభించిన లేదా భార్యగా లభించిన, లేకపోతే ఇంకేదైనా బంధంలో ఉన్నా కానీ వృషభ రాశి వారిని కళ్ళు మూసుకొని నమ్మొచ్చు. కళలో కూడా మోసం చేయని మనస్తత్వం అనేది వృషభ రాశి వారికి పుష్కలంగా ఉంటుంది అన్న మాటని గుర్తుపెట్టుకోండి. ఇక ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశి వారు పెళ్ళైన తర్వాత వీరి యొక్క లైఫ్ అనేది టర్నింగ్ పాయింట్ తిరుగుతుందనమాట. ఎందుకంటే వీరికి వచ్చే భార్యల వలన లేదా వీరికి వచ్చే భర్తల వల్ల, ఆడవాళ్ళైతే భర్తల వల్ల, మగవారైతే భార్యల వల్ల వీరి యొక్క ఇమేజ్ అనేది ఇంకొంచెం పెరుగుతుంది. వీరి యొక్క శాలరీ కానీ, వీరు పని చేసేటప్పుడు డబ్బు విషయంలో వీరికి ఉద్యోగ రీత్యా కొంచెం శాలరీ పెరగడం కానీ, వ్యాపారంలో కొంచెం లాభాలు ఎక్కువగా రావడం కానీ, ఇలా వీరికి సంబంధించి డబ్బు పరంగా కొంచెం రాబడి అనేది ఎక్కువ అవుతుందన్నమాట. వృషభ రాశి వారికి ఖర్చులు చాలా ఎక్కువ. ఎందుకు ఈ మాట వాడాల్సి వచ్చిందంటే కనుక ఖర్చులు మాత్రం వీరి యొక్క ఫ్రెండ్స్ కోసం అని చెప్పి, కొంచెం గొప్ప కోసం అని చెప్పి ఖర్చులు అనేటివి కొంచెం ఎక్కువగా చేస్తూ ఉంటారు. మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే కనుక మీ చిన్నప్పటి నుంచి కూడా
ఎన్నో కష్టాలను చూసి పెరిగారు. ఎన్నో కష్టాలు మీ కళ్ళ ముందే జరిగాయి కూడా. ఆ డబ్బు లేని తనం ఏంటి, డబ్బు లేకుండా పోవడం వల్ల ఎన్ని నష్టాలు అనుభవించారు, ఎన్ని కోరికలను చంపుకున్నారు. ఇదంతా కూడా మీకు కళ్ళకు కట్టినట్టుగా తెలుసు. కాబట్టి వృషభ రాశి వారు డబ్బు ఖర్చు చేసే విషయంలో మాత్రం కాస్తంత జాగ్రత్తగా ఆలోచించుకొని ఖర్చు చేయండి. మితిమించి ధనం అనేది ఎప్పుడు కూడా ఖర్చు పెట్టకూడదు. ధనం అంటే లక్ష్మి అంటే ఒక శక్తి అన్నమాట. శక్తి అనేది మన దగ్గర ఎంత దాన్ని గట్టిగా పట్టుకుంటామో అంత ఇదిగా దాన్ని మనము అంత ఇదిగా మన దగ్గర లక్ష్మి ఉంటుంది. కాబట్టి ఒక్క విషయాన్ని తెలుసుకోండి. ఇక ముఖ్యంగా మీకు జీవితంలో అనుకోని మీ జీవితాన్ని ఒక టర్నింగ్ పాయింట్ తిప్పే సంఘటన అనేది మీ జీవితంలో జరగబోతుంది. మరి ఈ టర్నింగ్ పాయింట్ మంచి కోసమా లేదా చెడు కోసమా అన్న విషయానికి వస్తే, ఈ టర్నింగ్ పాయింట్ అనేది మీ యొక్క చెడు కోసం. అవునండి, ఎందుకంటే ఒకరి కారణంగా మీ జీవితంలో ఒక నష్టం అనేది జరగబోతుంది. ఒకరు మిమ్మల్ని నమ్మించి మోసం చేయబోతున్నారు. అది ఎవరు అన్న విషయానికి వస్తే, ముఖ్యంగా అయితే ఇది ఆడవారికి కూడా వర్తిస్తుంది. ముఖ్యంగా ఆడవారి సంగతి తర్వాత చెప్తాను. మగవారికి ముఖ్యంగా ఏంటి అంటే కనుక, టర్నింగ్ పాయింట్ ఏంటంటే కనుక, మీ యొక్క బిజినెస్కు సంబంధించిన విషయంలోనండి ఒకరి వల్ల అయితే ఒకరు తిరుగులేని కోలుకోలేని దెబ్బ అనేది తగలబోతుంది. ఇది మీకు ముందుగానే తెలుస్తుంది. కాబట్టి దీని నుంచి మీరు 80% వరకు తప్పించుకోవచ్చు. కాబట్టి మీరు దేనికోసం జాగ్రత్త పడాల్సిన విషయం ఏంటంటే కనుక, ఎవరికి కూడా లూజ్ ఇవ్వద్దు. మీ యొక్క పర్సనల్ విషయాలు, ముఖ్యంగా బయట తిరిగే మగవాళ్ళు మీ యొక్క పర్సనల్ విషయాలు ఎవరికి కూడా పంచొద్దు. అంతేకాకుండా మీ యొక్క లాభాలు నష్టాల గురించి చెప్పొద్దు. మీరు ఎవరికి సరుకు వెళ్తున్నారంటే, ఒక వ్యాపార బిజినెస్ వాళ్ళకైనా సరే, ఏదైనా మీకు బిజినెస్ అనేది ఎవరితో నడుస్తుంది అన్న విషయం చెప్పొద్దు. పార్ట్నర్ని కూడా, మీకు ఒకవేళ పార్ట్నర్ కనుక ఉన్నట్లయితే పార్ట్నర్కి కూడా నమ్మవద్దు. పార్ట్నర్ని కూడా, మీ యొక్క బిజినెస్ పార్ట్నర్స్కి లైఫ్ పార్ట్నర్ కాదు, పార్ట్నర్ని కూడా నమ్మొద్దు. మీ 1000 కళ్ళతోటి ఆగస్టు నెలంతా కూడా జాగ్రత్తగా డబ్బు మీద కన్ను వేసి ఉంచండి. మీ చేతిలో నుంచి చేతి జారిపోతే మళ్ళీ చేతిలోకి రావడం అనే మాట చాలా చాలా రేర్ అనేది గుర్తుపెట్టుకోండి. అంతేకాకుండా ముఖ్యంగా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అంటే కనుక, ఎవరికి అప్పులు ఇవ్వద్దు, ఎవరిని నమ్మి సరుకులను ఇవ్వద్దు, ఎవరిని నమ్మి పెట్టుబడి పెట్టొద్దు. ఈ ఆగస్టు నెలంతా కూడా మీకు కొంచెం నష్టం అనేది జరగబోతుంది. ఒకరిసారి దెబ్బ తగిలిందంటే మళ్ళీ తిరిగి కోలుకోలేని ఇది కూడా డబ్బుకు సంబంధించిన సంఘటన. కాబట్టి ఇది మీ జీవితాన్ని తిరిగి తిప్పుతుంది. కాబట్టి జాగ్రత్త అనేది మీకు చాలా అవసరం అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ ఆగస్టు నెలంతా కూడా కనుక జాగ్రత్తగా ఉండకూడదు. ఏముందిలే, వాళ్ళు ఇస్తారులే, వాళ్ళు ఎక్కడ పోతారు, వాళ్ళకి ఇల్లు ఉంది, వాకిలు ఉంది, వాళ్ళని మనల్ని మోసం చేయలే, వారు ఎప్పటి నుంచో మనకు పరిచయం ఉన్నారు కదా, అంత ఈజీగా ఎలా మోసం చేస్తారు, వాళ్ళు అట్లాంటి వాళ్ళు కాదు, వాళ్ళు చాలా మంచి వాళ్ళు. ఇలాంటి మాటలన్నిటి మీరు మనసులో అనుకొని ఎదుటి వారిని గుడ్డిగా నమ్మి ఏ రూపంలోనైనా సరే కానీ మీరు వారికి కనుక సహాయపడితే, ఇక డబ్బుకి సంబంధించి, వ్యాపారానికి సంబంధించి, వృత్తికి సంబంధించి ఏ విధంగానైనా కానీ మీరు సహాయపడితే మిమ్మల్ని వాళ్ళు కోలుకోలేని దెబ్బ తీస్తారు. దానివల్ల మీకు చాలా రకాలుగా నష్టం అనేది జరగబోతుంది, నష్టం కూడా జరుగుతుంది. కాబట్టి ఆగస్టు నెలంతా కూడా చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. ఇది మీ యొక్క జీవితంలో ఒక తిరుగు మిమ్మల్ని ఒక లైఫ్ టర్నింగ్ పాయింట్ తిప్పే సంఘటన. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. లేకపోతే మీకు ఆ వ్యక్తి ఎవరని కానివ్వండి, ఆ వ్యక్తి ద్వారా ఊహించకుండా, వామ్మో నేను ఇంత మోసపోయానా, నాకు ఇంత నష్టం జరిగిందా, నన్ను కోలుకోలేని దెబ్బ తీశాడని తర్వాత మీరు గుండెలు బాదుకున్నా కూడా ఆ ట్విస్ట్ నుంచి బయటపడడం చాలా కష్టమవుతుందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక స్త్రీలు ముఖ్యంగా పురుషుల చేతుల్లో మోసపోబోతున్నారు. ముఖ్యంగా అమ్మాయిలు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఒకరు మిమ్మల్ని నమ్మించినట్టు నువ్వే నాకు ప్రాణం, నువ్వే నాకు సర్వస్వం, నువ్వు లేకుండా బ్రతకలేను, చూడకుండా ఉండలేను,
నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి రకరకాల మాయ మాటలు పెట్టి మభ్యపెట్టి ప్రేమిస్తున్నాను అని చెప్పి మిమ్మల్ని అపోహలో ముంచి వేసి మిమ్మల్ని వాడుకొని వదిలేయాలి అని చెప్పి చూసే మగపిల్లలు మీ చుట్టుపక్కల తిరుగుతూ ఉన్నారు. వాళ్ళు ఎవరు అయినప్పటికీ కూడాను మీరు వారిని నమ్మకండి. వారి వల్ల మీ జీవితంలో ఊహించని ట్విస్ట్ అనేది జరుగుతాయి. మీ జీవితం అనేది తలక్రిందులుగా మారే అవకాశం అయితే ఉంటుంది. దానివల్ల మీరు చాలా అంటే చాలా నష్టపోయే ప్రమాదం ఉంది. కాబట్టి వృషభ రాశి వారికి చెందిన పెళ్ళి కాని అమ్మాయిలు కూడా చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి అన్న విషయాన్ని అయితే 100కి 100% ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే రోజులు బాగాలేదు. ఎవరు కూడా మంచి వాళ్ళు కాదు. తల్లిదండ్రులు మించిన ప్రేమ అనేది ఎక్కడ ఉండదు. తల్లిదండ్రులు చెప్పిన మాట వినండి. ఎవరిని కూడా గుడ్డిగా నమ్మి మోసపోకండి. ఈ విషయం మాత్రం మీరు ఆడపిల్లలు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇక ముఖ్యంగా వృషభ రాశి వారిని చేసుకున్న భార్యలు కానీ లేదంటే భర్తలు కానీ అటు అమ్మాయిలైనా కానీ అబ్బాయిలైనా కానీ ఇక్కడ చాలా అంటే చాలా అదృష్టవంతులండి. ఎందుకంటే మీకు మీ యొక్క జీవితంలో మీకు ఒక మంచి తోడు, ఒక మంచి పార్ట్నర్ దొరికారు. కాబట్టి మీకు తల్లి తండ్రిని ఎంతగా ప్రేమిస్తారో మీ లైఫ్ పార్ట్నర్ని కూడా మీరు అంతే ప్రేమిస్తారు. కుటుంబానికి ఒక ప్రత్యేకమైన గౌరవాన్ని ఇస్తారు. కుటుంబానికి ఎటువంటి లోటు రానివ్వకుండా చూసుకుంటారు. వారికంటూ సంఘంలో ఒక గుర్తింపు ఉండేలా చూసుకుంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు తీసుకొచ్చి పెడతారు. ఎటువంటి నష్టాలు కానీ ఎటువంటి అవమానాలు కానీ జరగకుండా చూసుకుంటారనమాట. కాబట్టి వృషభ రాశి వారిని చేసుకున్న వారు కూడా చాలా అంటే చాలా అదృష్టవంతులు. ఇక ముఖ్యంగా ఈ 4 రోజుల విషయానికి వస్తే 11, 12, 13, 14 తారీఖులలో వీరికి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుందండి. వృత్తిపరంగా కానీ వ్యాపార పరంగా కానీ కుటుంబ పరంగా బిజినెస్ల పరంగా చిన్న పెద్ద బిజినెస్లు ఏవైనప్పటికీ కూడాను వీటి పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. కాకపోతే ఊహించినంత ధన లాభాలు అయితే ఉండవు. కాకపోతే అసలు లేదు అనకుండా అలా సాగిపోతాయి అన్నమాట. కుటుంబ పరంగా కూడా చాలా బాగుంటుంది. భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుంది. సంతాన పరంగా మంచిగా మనశ్శాంతి ఉంటుంది. తల్లిదండ్రుల పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుందన్నమాట. ఇక లవర్స్ పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఇక ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వారికి, రాజకీయ రంగంలో ఉన్న వారికి కానీ, సినీ రంగ పరిశ్రమలో ఉన్న వారికి కానీ వీరికి కూడా చాలా అంటే చాలా అనుకూలంగా ఉంటుంది. ఇక ఓవరాల్గా చూసుకుంటే సంతానం లేని వారికి సంతాన భాగ్యం కలిగి తీరుతుందండి. ఎవరైతే వివాహ సంబంధాల కోసం ఎదురు చూస్తున్నారో వారికి వివాహ భాగ్యం కలిగే అవకాశం ఉంది. దానికోసం మీరు తప్పకుండా కొంచెం గట్టి ప్రయత్నం అయితే చేయాల్సి ఉంటుంది. కాబట్టి వివాహ సంబంధం చూసుకొని ఒక అడుగు ముందుకు వేసే ప్రయత్నం చేయండి. వివాహ భాగ్యం అయితే మీకు ఖచ్చితంగా కలిగి తీరుతుందనమాట. ఇక ఈ 3 రోజులు మీ చిన్న చిన్న ప్రయాణాలు తగిలే అవకాశం అయితే ఉందన్నమాట. ఇంటి ఇళ్ళ వెలుపును దర్శనం చేసుకునే అవకాశం కనిపిస్తుందన్నమాట. కాబట్టి ఈ యొక్క శ్రావణ మాసంలో ఇంటి ఇళ్ళ వెలుపును దర్శించుకోవడం వల్ల కూడా మీకు మంచి జరుగుతుంది. ఇంకా ముఖ్యంగా మీరు ప్రతి సోమవారం కూడా శివాలయానికి వెళ్ళే ప్రయత్నం చేయండి. శివుడికి ఎప్పుడైనా కుదిరితే అభిషేకం చేయించుకునే ప్రయత్నం చేయండి. శనివారం పూట శనిగ్రహ ప్రదక్షిణ అనేది మీకు చాలా మంచి చేస్తుంది. తైలాభిషేకం కూడా మీకున్న ఏలినాటి శని ప్రభావాన్ని తొలగిస్తుందన్నమాట. శని దోషం అనేది మీకు కొంచెం తగ్గుతుంది. కాబట్టి ముఖ్యంగా ప్రతి శనివారం మీకు కుదిరినట్లయితే వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళండి. అక్కడ రావి చెట్టు కింద ఆవునేతో దీపారాధన చేసే ప్రయత్నం చేయండి. దీనివల్ల కూడా మీకు చాలా రకాలైన నష్టాలు తప్పిపోతాయి అన్నమాట. మీపై ఉన్న నరదిష్టి అనేది పూర్తిగా చాలా ఎక్కువగా ఉంది. ఆ నరదిష్టి తొలగించుకోవడం కోసం ప్రతిరోజు రాత్రిపూట పడుకునే ముందు రాళ్ళ ఉప్పుతో దిష్టి తీసేసుకుంటూ ఉండండి. నెలలో ఒక్కసారైనా సరే ఎర్రనీళ్ళు తిప్పేసుకుంటూ ఉండండి. అలాగే మీకు శని దోషం అనేది మీకు కొంచెం తగ్గుతుంది. కాబట్టి ముఖ్యంగా ప్రతి శనివారం మీకు కుదిరినట్లయితే వెంకటేశ్వర స్వామికి గుడికి వెళ్ళండి. అక్కడ రావి చెట్టు కింద ఆవునితో దీపారాధన చేసే ప్రయత్నం చేయండి. దీనివల్ల కూడా మీకు చాలా రకాల నష్టాలు అనేటివి తప్పిపోతాయన్నమాట. మీపై ఉన్న నరదిష్టి అనేది పూర్తిగా చాలా ఎక్కువగా ఉంది. నరదిష్టి తొలగించుకోవడం కోసం ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు రాళ్ళ ఉప్పుతో దిష్టి తీసేసుకుంటూ ఉండండి. నెలలో ఒక్కసారైనా సరే నీళ్ళతో తిప్పేసుకుంటూ ఉండండి. ఇంటికి ప్రతి అమావాస్య రోజు బూడిద గుమ్మడికాయతో దిష్టి తీసేసుకుంటూ ఉండండి. ఇంటికి ప్రధాన గుమ్మం దగ్గర ఖచ్చితంగా దిష్టి గుమ్మడికాయ కట్టే ప్రయత్నం చేయండి. నరదిష్టి తగలకుండా ఉండడం కోసం ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకుంటూ ఉండండి. మగవాళ్ళు అయితే గుడి కాలికి, ఆడవాళ్ళు అయితే ఎడమ కాలికి నల్లదనం కట్టుకొని ఇంట్లో రెడీ అయిపోయి బయటికి వెళ్ళేటప్పుడు చక్కగా నుదుటిన కుంకుమ, అమ్మవారి శక్తి కుంకుమను ధరించండి.
మగవారైతే సింధూరాన్ని ధరించండి, అరికాల్లో కాటుక చుక్కను పెట్టుకోండి. దీనివల్ల మీకు నరదిష్టి అనేది చాలా వరకు తగ్గుముఖం పట్టే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక ఈ 4 రోజుల్లో మీకు ఎటువంటి ప్రమాదాలు కానీ ఎటువంటి నష్టాలు కానీ ఏవి కూడా జరగవు. అనుకున్నవి అనుకున్నట్టుగా జరుగుతాయి. కాస్త హెల్త్ని బాగా జాగ్రత్తగా చూసుకోండి. కొంచెం తొందరపాటు నిర్ణయం, కొంచెం తొందరపాటు తగ్గించుకోండి. తొందరపాటు కోపం ఆవేశం వల్ల కొన్ని గొడవలు, చిన్న చిన్న గొడవలు అనేటివి జరుగుతాయి. మనశ్శాంతి అనేది కొంచెం తగ్గుతుందన్నమాట. కాబట్టి కోపం ఆవేశాన్ని తగ్గించుకొని నిదానంగా మాట్లాడడం, నిదానంగా ప్రశాంతంగా ఉండడం వలన మనసు ప్రశాంతంగా ఉంటుంది. టైంకి తినండి, టైంకి పడుకోండి, హ్యాపీగా ఉండండి, అంతా మంచి జరుగుతుంది. కాబట్టి మరి వృషభ రాశి వారికి వీడియో నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను. నచ్చిందని చెప్పిస్తే ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మరి కొంతమంది వృషభ రాశి వారికి వీడియో అనేది రీచ్ అవుతుంది. మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు కూడా పరమేశ్వరుడి ఆశీస్సులు అన్నిటివి మీ మీద, మీ కుటుంబం మీద ఎల్లకాలం ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. వృషభ రాశి వారు కంపల్సరిగా ఈ విధంగా దైవారాధన అయితే చేసుకోండి. దైవారాధన చేసుకుంటే కంపల్సరిగా మీకైతే మంచిగా దైవం మీకు అనుగ్రహం ఉండి మీరు ఏ పని చేసినా సక్సెస్ఫుల్గా సాధించగలుగుతారు. ఎటువంటి నష్టాలు కానీ ఎటువంటి బాధలు, అవమానాలు అనేవి ఏవి జరగకుండా దైవమే చూసుకుంటుంది అనమాట. కాబట్టి వృషభ రాశి వారికి మంచి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీరు చాలా అదృష్టవంతులు. మీరు చిన్న పని చేసినా మంచిగా ఎదిగే అవకాశాలు ఉంటాయి.